నమో వెంకటేశాయ. నేను ఎర్రగొంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. ఈరోజు 2 ముఖ్య విషయాలు ప్రభుత్వానికి తెలియదలుచుకున్నాను. శాసనసభ్యులు, కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి మరోసారి శుభాభినందనలు. పవన్ కళ్యాణ్ గారు, మీరు చాలా కసితో వచ్చారు రాజకీయాల్లోకి. మరి ఇప్పుడు మీ 22 సీట్లు గెలుచుకొని ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చాలా సంతోషం. ఆ కసిని ఈ రాజకీయాలు, ఈ నిష్ఠ రాజకీయ 5 ఏళ్ల జీవితంలో మీరు కసిగా పాలనపై చూపించాలని నా వాంఛ. ఇందులో మీకు ఒక విషయం ఏంటంటే, నిన్న మీరు ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి వారికి ఉపాధి పథకాన్ని అనుసంధానం చేశారు. చాలా శుభాభినందనలు. మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదే కాకుండా ప్రతి రైతుకి మీరు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తే చిన్న రైతులు, పెద్ద రైతులు అందరూ పంటలు పండించి మనకు పట్టెడు అన్నం పెడతారు. కావున మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి రైతుకి ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయాల్సిందిగా నా మనవి. ఇంకా శాసనసభ్యులు కానీ, మీరు కానీ, ఎవరైనా సరే ఒక సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేసుకోండి. శాసనసభ్యులు మీ నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక ఊరికి వెళ్ళాలి. ప్రజలు మీ దగ్గరికి రాకూడదు, అవసరం లేదు. మీరే వెళ్ళి ప్రతి ఊరుకు ఒక హాఫ్ డే మీరు కేటాయించి సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేసుకొని ఆ ఊరు సమస్యలు తెచ్చే విధంగా మీరు పరిపాలన చేస్తే బాగుంటుందని నా నమ్మకం. ఇంకొక విషయం, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి పనికి ప్రజల్ని ఇన్వాల్వ్ చేయండి. ఇప్పుడు నిన్ననే రామరాజు గారు చెప్పారు, అది నా మనసులో ఉన్న మాట. నేను ముందే చేద్దాం అనుకున్నాను వీడియో, కానీ వారు చేశారు. ప్రతి పనికి ప్రజల్ని ఇన్వాల్వ్ చేయండి. ఎన్ఆర్ఐలు ఉన్నారు, కోట్ల అధిపతులు ఉన్నారు. ఈ వాళ్ళకి ఇచ్చిన ఆ డొనేషన్ ఏదైతే ఉందో, ఆ వర్క్ సంబంధించిన వర్క్ డొనేషన్ ఏదైతే ఉందో మీరు 100% ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వండి. కాబట్టి ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తే మన రాష్ట్రానికి అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విధంగా మీరు ప్రతి పనికి ఇలా చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఓటింగ్ శాతం ఈ మధ్యన ఒక వ్యక్తి చెప్తున్నాడు, మన వాళ్ళు 40% కన్నా ఓట్లు వేయడం లేదు. ఇది చాలా దారుణం. నా విన్నపం ఏంటంటే, ఓటింగ్లో పాల్గొనకపోతే వారి ఆధార్ను సీజ్ చేస్తామని చెప్పండి. అలాగే మీరు జీవో కూడా ఇవ్వండి. అప్పుడు కానీ మన వాళ్ళందరూ ఓటు వేయరు. సెలవు ఇస్తున్నారు, ఓటు ఆడడానికి ఏమైంది? వేయచ్చు కదా. కాబట్టి ఆ విధంగా ఆధార్ను సీజ్ చేస్తామని చెప్పండి, జీవో ఇవ్వండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇంకొక విషయం నేను మరోసారి చెప్తున్నాను, మొబైల్ సిస్టాన్ని డెవలప్ చేయండి, సాఫ్ట్వేర్ డెవలప్ చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు కాబట్టి సాఫ్ట్వేర్ డెవలప్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత మొబైల్ సిస్టమ్ ద్వారా మనకి ఎన్నికలు జరపండి. కోట్ల రూపాయలు మిగిలిపోతుంది. అనవసరంగా కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎంప్లాయీస్ని ఉపయోగించుకుని వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నాం. కాబట్టి నా మనవి, మొబైల్ సిస్టమ్ డెవలప్ చేసి ఎన్నికలను జరపండి. తదుపరి ఈ ఎంప్లాయీస్ని వాళ్ళ పని వారు చేసుకోమని చెప్పండి. ఎక్కువ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ప్రతి నెలకోసారి మీటింగ్ పెట్టండి. వాళ్ళు సరిగా పనిచేస్తున్నారు లేదా, మీరు ప్రజలు ఇచ్చిన అర్జీని పరిష్కారం చేయక చూడండి. రోజు మీటింగ్ పెడితే వాళ్ళు ఏం చేయలేదు. ఇది నా అనుభవంలో చెప్తున్నాను. కావున ఈ కొన్ని విషయాలు గమనించి మీరు ముందుకెళ్తారని నా మనవి. సర్వే జనా సుఖినో భవంతు. నమో వెంకటేశాయ.